Good morning. Good morning to all. Okay, today I want to discuss about the Unit 7, measurement of microwave components and solid state devices. So, microwave devices లోకి వచ్చేసరికి మనకి మైక్రోవేవ్ మెజర్మెంట్స్ ఉంటాయి. మైక్రోవేవ్ మెజర్మెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే సో మైక్రోవేవ్ మెజర్మెంట్స్ లో ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే దే విల్ ఆస్క్ మైక్రోవేవ్ బెంచ్ సెటప్. 4 సెట్స్ లో కంపల్సరీగా మైక్రోవేవ్ బెంచ్ సెటప్ అనేది అడుగుతాడు. సో మనం ఈ రోజు ఏంటంటే మైక్రోవేవ్ బెంచ్ సెటప్ అనేది డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద మైక్రోవేవ్ బెంచ్ సెటప్. ఇలానే డయాగ్రామ్ గీయాలనేం లేదు, మీరు బాక్స్ గీసేసి వేరియబుల్ అటెన్యూయేటర్, ఫ్రీక్వెన్సీ మీటర్ అని చెప్పి మీరు గీయచ్చు. ఓకేనా? ఓకే, డయాగ్రామ్ అనేది టెక్స్ట్ బుక్ లో ఇలా రిప్రజెంటేషన్ ఉంది. ఓకే, కాంపోనెంట్ వైజ్ గా లేదా బ్లాక్స్ వైజ్ గా రిప్రజెంటేషన్ అనేది మనకి ఇస్తున్నారు. ఓకేనా? బ్లాక్స్ వైజ్ గా మనకి రిప్రజెంటేషన్ అనేది ఇస్తున్నారు. సో మనకి ఫస్ట్ మైక్రోవేవ్ మెజర్మెంట్స్ లో బెంచ్ సెటప్ వచ్చేసరికి సిగ్నల్ జనరేటర్. ఓకేనా? మైక్రోవేవ్ సిగ్నల్ ఒక జనరేటర్. సిగ్నల్ జనరేటర్ అంటే సోర్స్ జనరేటర్ అన్నమాట, సోర్స్ అన్నమాట. ఇన్ మైక్రోవేవ్ సోర్స్ లో మనకి 2 సోర్సెస్ ఉన్నాయి, రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ఆసిలేటర్ లేదా మనకి గన్ డయోడ్. ఇలా మనకి మైక్రోవేవ్ సోర్సెస్ అనేది చెప్పుకుంటాం. సో సిగ్నల్ జనరేటర్ వచ్చేసరికి ఏంటంటే విచ్ విల్ బి జనరేట్స్ ద మైక్రోవేవ్ సిగ్నల్. ఓకేనా? సో దట్ విల్ బి ఫాలోడ్ బై ద ఇక్కడ అనదర్ బ్లాక్ విల్ బి హ్యావ్. సో దట్ విల్ బి ఫాలోడ్ బై ద ఐసోలేటర్. ఐసోలేటర్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఐసోలేటర్ తర్వాత మనకి వేరియబుల్ అటెన్యూయేటర్, తర్వాత ఫ్రీక్వెన్సీ మీటర్ అండ్ స్లాటెడ్ లైన్ సెక్షన్ and terminal and crystal detector mount, and that will be connected to the SWR. Okay, that will be connected to the SWR by using the detector mount or crystal probe. Okay na? So this is the bench setup. ఇంకోసారి చెప్తున్నాను చూడండి. బెంచ్ సెటప్ కి వచ్చేసరికి ఏవైతే కాంపోనెంట్ మన మైక్రోవేవ్ బెంచ్ సెటప్ ఎక్స్పెరిమెంట్ లో యూజ్ చేస్తున్నామో ఫర్ డిటెక్టింగ్ ద మైక్రోవేవ్ సిగ్నల్, then it will be considered as a microwave bench setup. ఓకేనా? సో మనకి ఇక్కడ మైక్రోవేవ్ బెంచ్ సెటప్ లో ఫస్ట్ ది సోర్స్ వస్తుంది. సో సిగ్నల్ జనరేటర్ అనేది వస్తుంది. సో సిగ్నల్ జనరేటర్, ఐసోలేటర్, వేరియబుల్ అటెన్యూయేటర్ ఆర్ ఫిక్స్డ్ అటెన్యూయేటర్ ఆర్ ఫ్రీక్వెన్సీ మీటర్ అండ్ స్లాటెడ్ లైన్ సెక్షన్ అండ్ మ్యాచ్డ్ టెర్మినల్, అండ్ we have in between the slotted line section they will be used the some crystal detector mount, and that will be connected to the SWR indicator. That will be connected to the SWR VSWR indicator. So that is the bench setup of the microwave signal. Okay, మైక్రోవేవ్ బెంచ్ సెటప్ అనేది ఈ విధంగా చెప్తాం. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా మారవు. కాంపోనెంట్స్ వచ్చేసరికి సిగ్నల్ జనరేటర్, ఐసోలేటర్, అటెన్యూయేటర్, ఫ్రీక్వెన్సీ మీటర్, స్లాటెడ్ లైన్ సెక్షన్ అండ్ క్రిస్టల్ డిటెక్టర్ అంటే మ్యాచ్ టెర్మినల్ అండ్ స్టాండింగ్ వేవ్ రేషియో ఆర్ సిఆర్ఓ. ఓకే, ఇవి మనకున్న కాంపోనెంట్స్ ఇన్ మైక్రోవేవ్ బెంచ్ సెటప్. ఓకేనా? ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా మైక్రోవేవ్ లో ఈ ఎక్స్పెరిమెంట్ ని బేస్ చేసుకుని యూ కెన్ మెజర్ ద కాంపోనెంట్స్. ఫ్రీక్వెన్సీ కానీ, అటెన్యూయేటర్ కానీ, పవర్ కానీ, ఇవన్నీ మెజర్ చేయాలంటే కంపల్సరీ విల్ చూస్ ద మైక్రోవేవ్ బెంచ్ సెటప్. ఓకేనా? సో ఇది మైక్రోవేవ్ బెంచ్ సెటప్ అన్నమాట. సో యూ కెన్ సీ వన్ బై వన్ what is the representation. So measurement of any parameter in microwave is normally done by the microwave bench setup. సో ఏ పారామీటర్ అయినా, ఏ మెజర్మెంట్ అయినా తీసుకోవాలన్నా మనం మైక్రోవేవ్ బెంచ్ సెటప్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ సిగ్నల్ జనరేటర్. సో సిగ్నల్ జనరేటర్ కి వచ్చేసరికి ఏంటంటే ఎగ్జాంపుల్స్ గన్ డయోడ్ ఆసిలేటర్ ఆర్ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్. గన్ డయోడ్ అనేది యూజ్ చేస్తాం, లేదా రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ అనేది యూజ్ చేస్తాం, లేదా మ్యాగ్నెట్రాన్ యూజ్ చేయొచ్చు, లేదా TWT యూజ్ చేయొచ్చు. ఏదైనా సోర్స్. సో సోర్స్ అనేది సిగ్నల్ జనరేటర్ కింద యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ మైక్రోవేవ్ సోర్స్ whose output is of the order of milliwatts. Its output is of the order of milliwatts. It produces a continuous wave. This is considered as a signal generator. So isolator అనేది ఉంటుంది. ఐసోలేటర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, only allows the forward direction signals and doesn't allows the backward direction. సో ఐసోలేటర్ పాయింట్ ఇక్కడ రాయలే, ఐసోలేటర్ అనేది ఇక్కడ ఉంటుంది పాయింట్. ఎప్పుడైనా సోర్స్ తర్వాత కంపల్సరీగా ఐసోలేటర్ అనేది యూజ్ చేస్తాం ఏ బెంచ్ సెటప్ అయినా, గుర్తుపెట్టుకోండి. సో afterward that will be followed by the after the isolator we have variable precision attenuator. So this attenuator can be provided
0 to 50 dB attenuation above its insertion loss. Above its insertion loss. So ఈ attenuation అనేది మనకి precision attenuator అనేది it will be provides the 0 to 50 dB attenuation. Okay, 0 to 50. ఓకేనా, మనకి ఫ్లాప్ అటెన్యూటర్ అంటాం. ఫ్లాట్ టాప్ అటెన్యూటర్. మనం మొత్తం అటెన్యూటర్స్ 3 టైప్స్ చెప్పుకున్నాం. ఫిక్స్డ్ అటెన్యూటర్ అండ్ వేరియబుల్ అటెన్యూటర్ అండ్ ప్రిసిషన్ అటెన్యూటర్. ఓకేనా, దాంట్లో ఫ్లాట్ అటెన్యూటర్ వచ్చేసరికి ఏంటంటే calibration checking against the reading of the precision attenuator. ఏదైతే మీరు ఇక్కడ precision attenuator ఒక రీడింగ్ అనేది తీసుకుంటామో దాని ఒక calibration అనేది చెక్ చేస్తుంది. ఓకేనా, ఆఫ్టర్ దట్ we have the frequency meter. frequency meter ఎందుకు యూజ్ చేస్తామంటే ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ మనం రీడ్ చేయడానికి డైరెక్ట్ గా frequency meter అనేది యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డైరెక్ట్ రీడింగ్ ఆఫ్ ది frequency that consists of the single cylindrical cavity which can be adjusted to resonant and is slot coupled to the waveguide. Slot coupled to the waveguide. So this is the direct reading of the frequency that will be obtained. Single cylindrical cavity అనేది యూజ్ చేస్తాం representation of the frequency meter అనేది. So it will be adjusted to the resonant and slot coupled to the waveguide. Some slot will be coupled inside of the frequency meter. Okay, so that is the frequency meter. And coming to the crystal detector, in the it is inserted in the E probe of the slot line section is contained in the crystal detector mount at the end of the waveguide, usually to detect the modulated signal. సో క్రిస్టల్ డిటెక్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మీకు ఉంది డయాగ్రామ్ లో. సో స్లాట్ లైన్ సెక్షన్ లో ప్రోబ్ అనేది యూజ్ చేస్తున్నాం, క్రిస్టల్ డిటెక్టర్ ప్రోబ్ అనేది. పర్పస్ ఏంటంటే టు డిటెక్ట్ ది మోడ్యులేటెడ్ సిగ్నల్. మన అవుట్పుట్ రావాలి కదా, ఆ అవుట్పుట్ అనేది మోడ్యులేటెడ్ సిగ్నల్ అనేది క్రిస్టల్ డిటెక్టర్ యూజ్ చేసుకొని యూ విల్ బి ఫైండ్ అవుట్ ద అవుట్పుట్ ఆఫ్ దట్ పర్టికులర్ సిగ్నల్. అండ్ SWR ఇండికేటర్. సో SWR ఇండికేటర్ వచ్చేసరికి ఇట్ ఈస్ బేసికలీ ఏ సెన్సిటివ్ ట్యూన్డ్ voltmeter that provides the direct reading of the SWR and it is equivalent value in the dB. సో మనకి SWR వాల్యూ అనేది 1 to 10 అనే మెజర్ చేస్తామని చెప్పుకున్నాం. సో SWR వాల్యూ అనేది మనం మెజర్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వోల్ట్ మీటర్. దే విల్ బి డైరెక్ట్లీ మెజర్స్ ద SWR వాల్యూ అండ్ ఇన్ ద dB లో కూడా కనుక్కుంటాం. ఓకే, ఇన్ dB లో కూడా మన కన్సిడరేషన్ అనేది representation అనేది కనుక్కుంటాం. So that is the representation here. And coming to the slotted line section. Slotted line section అంటే ఏం లేదు ఇక్కడ. ఈ slotted line section అనేది ఏంటంటే they will be find out the two successive maximas and two successive minimas of the signal. So slotted line section ఏం చేస్తుందంటే two successive maximas of the wave and two successive minimas of the wave అనేది ఐడెంటిఫై చేయడానికి slotted line section అనేది యూజ్ చేస్తాం. సో పర్పస్ ఆఫ్ ది స్టాండింగ్ వేవ్ రేషియో కనుక్కోవడానికి లేదా ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి మనం స్లాటెడ్ లైన్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాం. మ్యాచ్ టెర్మినల్ మీకు తెలిసిందే. మ్యాచ్ టెర్మినల్ అనేది యూజ్ ఫర్ ద లోడ్. ఓకేనా, సో దిస్ ఇస్ ద మైక్రోవేవ్ బెంచ్ సెటప్. బెంచ్ సెటప్ అంటే అక్కడ ఇచ్చిన కాంపోనెంట్స్ అన్ని మనం ఇండికేట్ చేయాలి. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, కమింగ్ టు ద ఫస్ట్ మెజర్మెంట్ ఆఫ్ ది parameter of the microwave, that is frequency measurement. So that is frequency measurement. So microwave frequency can be measured by either electrical or mechanical technique. So microwave frequency అనేది it will be measured by electrically or mechanical techniques. So first you can see the electrical technique. So here we are using the low frequency generator, harmonic generator, and we are using the mixer. So F0 అనేది operating frequency అనేది F0 is equal to mixer యూజ్ చేస్తున్నాం కాబట్టి NFC minus F unknown frequency. So these technique are more accurate but expensive. The technique అనేది accurate technique but it is more expensive. So frequency counter or high frequency hydraulic systems can be used. So ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ టెక్నిక్ అనేది ఫ్రీక్వెన్సీ కౌంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ మెజర్మెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ చేసుకుంటాం. అలానే హై ఫ్రీక్వెన్సీ హెట్రోడైన్ సిస్టమ్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా, సో known frequency which is generated by low frequency generator and harmonic generator, and finally we are adding the harmonic generator with unknown frequency by the using the mixer. సో ఇక్కడ known frequency మనకు తెలిసిన ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. సో దాన్ని మనం హార్మోనిక్ జనరేటర్ తో యాడ్ చేసి
will be harmonic generator means carrier యాడ్ చేసి it will be transmitted to the mixer. unknown signal అనేది ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది. సో మన unknown signal అనేది known signal నుంచి you can measure the electrically in the form of this technique. Okay na? So coming to the measurement of the power. So how to you can find out the power across the microwave signal. So we can have the different methods. Okay, so microwave power is invariant. The power can be measured at low or high. So measurement of the low power, that is considered as a bolometer method. Measurement of the medium power, that is considered as a calorimetric technique. So measurement of the high power, that is considered as calorimetric voltmeter technique. So ఇక్కడ చూడండి పవర్స్ కి వచ్చేసరికి లో పవర్ వచ్చేసరికి 0.0 మిల్లీ వాట్స్ నుంచి 0.01 మిల్లీ వాట్స్ నుంచి 10 మిల్లీ వాట్స్ దాకా అనుకుంటుంది. 10 మిల్లీ వాట్స్ నుంచి 1 వాట్ దాకా మీడియం పవర్ అంటాం. 1 వాట్ కన్నా కూడా ఎక్కువ ఉంటే 10 వాట్స్ కన్నా కూడా మనకి ఎక్కువ ఉంటే then it will becomes under the high power. So first you can see the measurement of the low power in microwave signal, so which is called as a bolometer method. Mana low power measurement ni bolometer method antam. So they will ask measurement of the power, or they will be directly ask what is meant by bolometer method. Okay, so it is a temperature sensitive device whose sensitivity varies with respect to of the temperature. So ee bolometer anedi it is a temperature device whose sensitivity will be varies with respect to of the temperature. Sensitivity of the device అనేది temperature తో కంపేర్ చేస్తూ వేరీ అవుతుంది. టెంపరేచర్ తో రిఫరెన్స్ తీసుకొని వేరీ అవుతుంది. సో we have two types of bolometer, that is considered as a baryster and transistor. They will ask individually. ఓకేనా, అడిగితే డైరెక్ట్ గా బోలోమీటర్ అడుగుతాడు, లేదా బారిస్టర్ అంటే ఏంటి లేదా థర్మిస్టర్ అంటే ఏంటి అని కూడా అడుగుతారు. So here baryster, it is a positive temperature coefficient, so whose resistance increases with increase in the temperature. That is it is a delicate device, very delicate device. So baryster అనేది ఏంటంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ కింద కన్సిడరేషన్ తీసుకుంటాం. సో if the resistance increases with increase in the temperature, so మనకి రెసిస్టర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రెసిస్టర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో లీనియర్ ప్రాపర్టీని సపోర్ట్ చేస్తుంది బారిస్టర్ అనేది. ఓకేనా, సో కమింగ్ టు ద థర్మిస్టర్, it is a negative temperature coefficient, that is whose resistance decreases with increases in the temperature. In thermistor we are using the semiconductor material. In thermistor we are using the semiconductor material. So ఇది నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ కాబట్టి రెసిస్టెన్స్ అనేది reduces with respect of the temperature. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రెసిస్టివిటీ అనేది రిడ్యూస్ అవుతూ వస్తుంది. దట్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ ద థర్మిస్టర్. ఓకేనా, నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్ అనేది. సో యూ కెన్ సీ bolometer working principle here. Sir, here you can take the bolometer here. So in the waveguide, so we are applying the low microwave power. So with respect to temperature, okay, low microwave power అనేది అప్లై చేస్తున్నాం bolometer మీద. This is the construction. So bolometer is a square law device. It produces the current and proportional to the applied power. So bolometer అనేది square law device which produces the current based on the applied power. ఎంతైతే అప్లై పవర్ అనేది మీరు అప్లై చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. That's why it is proportional to the applied power. So bolometer is mounted inside the waveguide, where bolometer itself used as a load. So ikkada bolometer ekkada place chestamante manaki bolometer which will be itself acts as a load. So load దగ్గర కాబట్టి R1 దగ్గర మనకి representation అనేది తీసుకుంటున్నాం bolometer అనేది. Now low microwave power is applied. Some power is absorbed in the bolometer load and dissipated as a heat. Then the resistance changes to the R1. So ఎప్పుడైతే మనకు లో పవర్ అనేది అప్లై చేస్తున్నామో బోలోమీటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ దట్ పర్టికులర్ పవర్ యాజ్ ఏ లోడ్ అండ్ డిసిపేటెడ్ హీట్ అక్రాస్ ది R2. R2 దగ్గరికి వచ్చేసరికి హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ చేంజ్ ఇన్ ద రెసిస్టెన్స్ R1 minus R2 is proportional to the microwave power, which can be measured using the bridge. సో మనకి ఇక్కడ ఏంటంటే ఏదైతే చేంజ్ అనేది కనపడుతుందో మనకి R1 R2 దగ్గర ఆ చేంజ్ నే మనం ఇట్ విల్ బి మెజర్డ్ బై యూజింగ్ ద
bridge. Okay na? So in balanced bolometer bridge technique, the bolometer itself is made up of one of the arm of the bridge. సో మనకి ఇక్కడ మనకు బ్రిడ్జెస్ చదివి ఉంటారు. ఆ బ్రిడ్జెస్ అనేది ఏంటంటే మనకి ఎల్సిఆర్సి బ్రిడ్జెస్ అంటాం. ఇక్కడ గ్యాలోమీటర్ బ్రిడ్జ్ అనేది తీసుకున్నాం. ఒక ఆర్మ్ కి మనం బోలోమీటర్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఒక ఆర్మ్ కి బోలోమీటర్ అనేది అటాచ్ అవుతుంది. సో మనకి బోలోమీటర్ అనేది వన్ సైడ్ ఆఫ్ ది ఆర్మ్ అనేది అటాచ్ చేస్తాం. దిస్ ఇస్ ద సర్క్యూట్ which will be measures the that particular R1 minus R2 values. So when the bridge is balanced, the voltage will be considered as a E1. So bridge అనేది ఎప్పుడైతే బ్యాలెన్స్ కండిషన్ అనేది ఉంటుందో across that particular bridge, the voltage will be considered as a V1, E1. Okay. So when the bridge is unbalanced, the voltage to be considered as a E2. Whenever the bridge will be goes to the unbalanced condition, then it will be comes under the E2. The voltage across that particular condition is considered as E2. So then E2 minus E1 is proportional to the microwave power. So E2 minus E1, which is proportional to the microwave power. మనం పవర్ కదా మెజర్ చేయాల్సింది. సో దట్ ఈస్ proportional to the microwave power. So the resistor R5 here, the resistor R5 above the diagram is used for the purpose of the balancing the bridge. R5 functionality ఏంటంటే that is a function to balance the bridge. So the resistance R6 and R7 are used to achieve the microwave power without any errors. So ఇక్కడ ఏదైతే R5 ఏమో it will be used for the balancing the bridge, and R6, R7 which will be used to obtain the microwave power achievement. So microwave power అనేది మనకి మెజర్ చేయడానికి ఇక్కడ మైక్రోవేవ్ పవర్ ని మెజర్ చేస్తాం without any errors. This is the bolometer. Bolometer అని అడిగితే మీరు ఈ డయాగ్రామ్ వేసి దాంట్లో 2 టైప్స్ రాసి మొత్తం రాయాలి. ఓకేనా? దిస్ ఇస్ ద బోలోమీటర్ రిప్రజెంటేషన్. ఆ బోలోమీటర్ లో మీరు నెగిటివ్ యూజ్ చేస్తారా, పాజిటివ్ టెంపరేచర్ యూజ్ చేస్తారా, బరిస్టర్ యూజ్ చేస్తారా, థర్మిస్టర్ యూజ్ చేస్తారా అనేది సెకండరీ. బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ ది బోలోమీటర్ అనేది ఈ ప్రొసీజర్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? సో coming to the next measurement of the attenuation. So microwave components and devices almost provide some degree of the attenuation. So this is the representation here. So coming to the attenuation, microwave components and devices almost provide the same degree of attenuation. So attenuation is ratio of the input to output power is namely expressed in dB. So that is the representation here. So attenuation in dB is equal to attenuation ఎప్పుడైనా లాస్ ని రిప్రజెంట్ చేస్తుంది. దాని ఒక యూనిట్స్ వచ్చేసరికి ఇన్ dB లో తీసుకుంటాం. ఓకేనా? సో 10 log of P in by P out. So P in is equal to input power and P out is equal to output power. So attenuation can be measured by 2 methods: power ratio method, RF substitution method. So attenuation అనేది మనం 2 methods తో measure చేస్తాం: power ratio method and RF substitution method. That is the attenuation that will be measured. Okay. So first you can see the power ratio method. So we already discussed that whatever the measurement of the parameters that will be related to the microwave, that will be measured by only microwave bend setup. So microwave bend setup ఒకటే యూస్ చేస్తాం ఇక్కడ. So microwave source, isolator, pad and frequency meter and slotted line section and terminal. Slotted line section కి crystal detector అనేది ఉంటుంది. థర్మిస్టర్ మౌంట్ అనేది ఇక్కడ యూస్ చేస్తాం. పవర్ మీటర్ అనేది ఇక్కడ యూస్ చేస్తాం. ఎందుకు పవర్ మీటర్ ఇక్కడ యూస్ చేస్తున్నాం? ఈ రెండు ఎందుకు వచ్చినాయి? మనం కనుక్కోవాల్సిందే పవర్ మీటర్. సో పవర్ మీటర్ అనేది ఇక్కడ పవర్ అనేది కనుక్కోవాలి కాబట్టి అటెన్యూయేషన్ దగ్గర ఆ వాల్యూని ఇక్కడ కన్సిడరేషన్ తీసుకుంటాం. సో ఇది బేసిక్ బెంచ్ సెటప్ ఇది. ఓకేనా? ఫర్ పవర్ రేషియో మెథడ్. సో సెకండ్ సెటప్ చూడండి, ఇక్కడ మనం డివైస్ వేర్ అటెన్యూయేషన్ టు బి మెజర్డ్. ఏదైతే మనం అటెన్యూయేషన్ అనేది మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ డివైస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం ఇన్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీ మీటర్ అండ్ స్లాటెడ్ లైన్ సెక్షన్. సో ఆ డివైస్ వేర్ అటెన్యూయేషన్ టు బి మెజర్డ్. మిగతాదంతా సేమ్. ఇది P1 అయితే ఇది P2 అవుతుంది. సో
సెటప్ 1 అనేది P1 రిప్రజెంటేషన్ కన్సిడరేషన్ తీసుకుంటే మనకి బెంచ్ సెటప్ ఒక 2 వచ్చేసరికి ఏంటంటే P2 తీసుకున్నాం. డిఫరెన్స్ ఏంటంటే వీఆర్ ఇన్సెటింగ్ ద డివైస్ వేర్ అటెన్యూయేషన్ టు బి మెజర్. ఏదైతే అటెన్యూయేషన్ మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ డివైస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో రిప్రజెంటేషన్ సంబంధించిన పాయింట్స్ ఇది. సో ఫస్ట్ వీఆర్ మెజరింగ్ ద పవర్ యాజ్ ఏ P1 watts without inserting the device in the microwave bench setup. So that is set 1 measurement arrangement. We are measuring the power as a P2 watts by inserting the device whose attenuation to be measured by considering the setup 2 arrangement. So second setup ఏంటంటే ఏదైతే మనం attenuation కనుక్కోవాలనుకుంటున్నామో ఆ ఒక డివైస్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. So we want to measure the attenuation. The ratio of the power P1 to P2 gives the attenuation in dB. So P1 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫార్ములా అది P1 by P2 అనేది మన రేషియో అనేది అటెన్యూయేషన్ వాల్యూ అనేది ఇస్తుంది 10 log of P1 by P2. So the drawback of this method, that attenuation measure corresponding to the two power positions on the power meter, where so drawback వచ్చేసరికి ఏంటంటే మన కరెస్పాండింగ్ టూ పొజిషన్స్ ఆఫ్ ది P1 and P2 వాల్యూస్ ని మనం డ్రాబ్యాక్ ని కన్సిడర్ చేస్తాం. We are not getting the accurate power whenever using this method. ఓకేనా, when the network is large, ఇంకా పెద్ద నెట్వర్క్ అనేది యూజ్ చేసాం అనుకోండి, సో RF సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో స్మాల్ సర్క్యూట్ కి మనం ఈ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో యాక్యురేట్ వాల్యూ అనేది పవర్ రేషియో మెథడ్ లో రాదు. ఓకేనా, సో యూ కెన్ యూస్ ద RF సబ్స్టిట్యూషన్ మెథడ్ instead of going the power ratio method. So this method overcomes the drawbacks of the power ratio. So ఈ మెథడ్ అనేది మనకు డ్రాబ్యాక్స్ ఆఫ్ ది పవర్ రేషియో అనేది ఓవర్కమ్ చేస్తుంది. సో పవర్ పొజిషన్స్ అనేది కన్సిడరేషన్ తీసుకుంటాం ఇక్కడ అటెన్యూయేషన్ అనేది మెజర్ చేసేటప్పుడు పవర్ పొజిషన్స్ దగ్గర. సో ద మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ ది మెజరింగ్ ద అవుట్పుట్ P by including the network whose attenuation to be measured in setup 1. సో ఈ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే దిస్ మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ ది మెజరింగ్ ద అవుట్పుట్ పవర్ P by including the network where attenuation to be measured in setup 1. ఓకేనా, సో మనకి ఇక్కడ ఇంక్లూడింగ్ ద నెట్వర్క్ అనేది తీసుకొని ఈ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇంక్లూడింగ్ ద మెజర్డ్ అటెన్యూయేషన్ వాల్యూ. ఓకేనా, సో సెకండ్ సెటప్ వచ్చేసరికి యూ కెన్ రీప్లేస్ ద వేరియబుల్ ప్రెసిషన్ క్యాలిక్యులేటెడ్ అటెన్యూయేటర్ విచ్ ఈస్ అడ్జస్టెడ్ టు ద సేమ్ ప్రాసెస్. ఓకేనా, ఈ ఏదైతే అటెన్యూయేషన్ అనేది ఇక్కడ యూజ్ చేసామో అది కాకుండా వీఆర్ యూజింగ్ ద వేరియబుల్ ప్రెసిషన్ అటెన్యూయేటర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నెట్వర్క్ హూజ్ అటెన్యూయేషన్ టు బి మెజర్డ్. సో అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రాపర్ యాక్యురేట్ వాల్యూస్ అనేది యూ కెన్ మెజర్ బేస్డ్ ఆన్ ద P1 అండ్ P2. పవర్ మీటర్ అనేది యూజ్ చేసుకొని మనం యాక్యురేట్ వాల్యూస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ ద పవర్ మెజర్మెంట్ ఆఫ్ ది టెక్నిక్. ఓకేనా, మనకి డైరెక్ట్ గా RF సబ్స్టిట్యూషన్ మెథడ్ అడగచ్చు, లేదా పవర్ రేషియో మెథడ్ అడగచ్చు, లేదా దే విల్ ఆస్క్ డైరెక్ట్లీ మెజర్మెంట్ ఆఫ్ ది అటెన్యూయేషన్. సో అటెన్యూయేషన్ అడిగితే ఇది మనం రాయాల్సిన రిప్రజెంటేషన్. ఓకేనా, అందరికి కంపల్సరీగా మైక్రోవేవ్ బెంచ్ సెటప్ రావాలి. మైక్రోవేవ్ బెంచ్ సెటప్ ని బేస్ చేసుకుని మనం జస్ట్ ఒక బ్లాక్ ని యాడ్ చేస్తాం, ఒక బ్లాక్ ని రిమూవ్ చేసుకుంటా మెజర్మెంట్ అనేది తీసుకుంటాం. ఓకేనా, so coming to the measurement of the voltage standing wave ratio. దీన్ని SWR వాల్యూ అంటారు. ఓకేనా, SWR వాల్యూ అంటారు. ఇలా కనుక్కుంటాం voltage standing wave ratio అనేది కన్సిడరేషన్ తీసుకుంటాం. ఓకేనా, సో ఎనీ మిస్ మ్యాచ్ లోడ్ లీడ్స్ టు ద రిఫ్లెక్టెడ్ వేవ్స్ రిజల్టింగ్ ఇన్ స్టాండింగ్ వేవ్ రేస్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ది లైన్. సో ఏదైనా మిస్ మ్యాచ్ లోడ్ అనేది కన్సిడరేషన్ తీసుకుంటే దట్ విల్ బి లీడ్స్ టు ద రిఫ్లెక్టెడ్ వేవ్స్ resulting in the standing waves along the length of the line. ఏదైతే ఒక వేవ్ అనేది లెంత్ లో రిప్రజెంటేషన్ ట్రావెల్ అవుతుంటే ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతే ఇమీడియట్ గా ఏమవుతుందంటే రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతుంది. ఆ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతున్న దాన్ని మనం ఇక్కడ స్టాండింగ్ వేవ్ వేవ్స్ కింద కన్సిడరేషన్ అనేది తీసుకున్నాం. ఓకేనా, సో ద రేషియో ఆఫ్ ది మాక్సిమం వోల్టేజ్ టు ద మినిమం వోల్టేజ్ is which will be gives the standing wave ratio value. వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో అంటే ఏంటంటే డెఫినేషన్ వచ్చేసి రేషియో ఆఫ్ ది మాక్సిమం వోల్టేజ్ టు ద మినిమం వోల్టేజ్. సో VSWR which is represented as capital S. So S is equal to V maximum by V minimum.
and that is equal to 1 plus rho by 1 minus rho. That is equal to 1 plus rho by 1 minus rho. That is the value here, where rho is the reflection coefficient and rho is equal to square root of P reflected by P incident. P reflected by P incident. So మనకి ఇక్కడ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అనేది ఫార్ములా, అది పవర్ రిఫ్లెక్టెడ్ అదే ఇన్సిడెంట్ పవర్ బై రిఫ్లెక్టెడ్ పవర్ బై ఇన్సిడెంట్ పవర్ ని మనం రో రిప్రజెంటేషన్ లో తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఇది బేసిక్ ఫార్ములా మారదు. వి మాక్సిమం బై వి మినిమం దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై రో బై 1 ప్లస్ రో బై 1 మైనస్ రో. రో అనేది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. సో ఇది ఫార్ములా. సో ఎస్ విల్ బి వేరీస్ ఫ్రమ్ 1 టు ఇన్ఫినిటీ. సో జనరల్ గా 1 టు 10 తీసుకుంటారు, 1 టు ఇన్ఫినిటీ, అండ్ రో విల్ బి వేరీస్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. సో హియర్ యూ కెన్ సీ ద స్టాండింగ్ వేవ్ రేషియో. సో దిస్ ఇస్ ద వి మాక్సిమం అండ్ దిస్ ఇస్ ద వి మినిమం. అంటే మన సిగ్నల్ అనేది ఇట్లా కంటిన్యూగా సిగ్నల్ పోతుంటే మినిమం సిగ్నల్ ఎక్కడ వస్తుందో ఆ వాల్యూ నోట్ చేసుకుంటాం. వి మాక్సిమం వచ్చేసరికి ఈ వాల్యూని నోట్ చేసుకుంటాం. సక్సెసివ్ మాక్సిమాస్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ హై వచ్చింది, ఈ పాయింట్ ఇక్కడ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇక్కడ వచ్చిన డిస్టెన్స్, ఈ రెండు డిస్టెన్స్ ని మనం సక్సెసివ్ మాక్సిమాస్ తీసుకుంటాం, అంటే సేమ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? మీకు ప్రాక్టికల్ గా చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ మినిమం అండ్ మాక్సిమం వాల్యూ వచ్చి లాంబ్డా జీ బై 4 అండ్ టోటల్ మాక్సిమం సక్సెసివ్ మాక్సిమం వచ్చి లాంబ్డా జీ బై 2 అనేది వస్తుంది. ఓకేనా? సో కమింగ్ టు ద మెజర్మెంట్ ఆఫ్ లో VSWR, ఇది జస్ట్ VSWR. VSWR అంటే ఏంటి అని చెప్పాను. ఓకేనా? సో నౌ ఐ వాంట్ టు డిస్కస్ ది మెజర్మెంట్ ఆఫ్ ది లో VSWR. సో లో VSWR అనేది S కన్నా తక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద బెన్ సెటప్. ఇక్కడ అటెన్యూయేషన్ కానీ ఫ్రీక్వెన్సీ మీటర్ అని రాయలేదు, మీరు రాసుకోవచ్చు. ఓకేనా? మైక్రోవేవ్ బెన్ సెటప్ అనేది మారదు. సో మైక్రోవేవ్ సోర్స్, ఐసోలేటర్, అటెన్యూయేషన్, ఫ్రీక్వెన్సీ మీటర్, స్లాటెడ్ లైన్ సెక్షన్. మనకు కావాల్సింది ఇది. స్లాటెడ్ లైన్ సెక్షన్ నుంచి క్రిస్టల్ డిటెక్టర్ అండ్ DC మిల్లీ వోల్ట్ మీటర్, DC మిల్లీ వోల్ట్ మీటర్ అండ్ లోడ్ టెర్మినల్. ఓకే, value of VSWR not exceeding the 10 are easily measured with the above setup, can be read directly across the VSWR meter. So 10 కన్నా తక్కువ ఉంటే వాల్యూస్ అనేది ఈజీగా రీడ్ చేస్తుంది VSWR మీటర్ అనేది. సో probe on slotted waveguide is measured moved to the get the maximum reading on the meter. ఓకే, సో మన ప్రోబ్ ఏదైతే మనం స్లాటెడ్ లైన్ సెక్షన్ లో ప్రోబ్ అనేది ఉంటుంది, ఆ ప్రోబ్ అనేది మనం రొటేట్ చేస్తున్నప్పుడు మనకి వోల్టేజ్ అనేది మాక్సిమం వస్తుంది. ఆ మాక్సిమం ని మనం వి మాక్సిమం కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ద అటెన్యూయేషన్ ఈస్ నౌ అడ్జస్టెడ్ టు ద ఫుల్ స్కేల్ రీడింగ్. ద ఫుల్ స్కేల్ రీడింగ్ ఈస్ noted down. Okay, and then next the probe will started to the adjusted to the get minimum reading of the meter. We can corresponding to the V minimum. ఎప్పుడైతే ప్రోబ్ దగ్గర స్లాటెడ్ లైన్ దగ్గర ఉన్న ప్రోబ్ అనేది మినిమం కండిషన్ తీసుకుంటే V minimum అనేది మనం నోట్ చేసుకోవచ్చు. V minimum అనేది మనం నోట్ చేసుకోవచ్చు. అలానే the ratio of the first reading to the second reading is considered as V maximum by V minimum, which is considered as a VSWR. The meter itself has calibrated into the VSWR. సో మనం ఎప్పుడైతే ఈ స్లాటెడ్ లైన్ సెక్షన్ ఒక ప్రోబ్ అనేది it will be rotated to the maximum, then we can note down the corresponding V maximum, and if it is rotated to the minimum, then you can correspond it the V minimum value. ఓకేనా? V maximum V minimum ఎలా వస్తాయి అంటే, ఈ ప్రోబ్ అనేది మనం స్క్రూ అనేది రొటేట్ చేసినప్పుడు మనం మాక్సిమం పొజిషన్ తీసుకెళ్తే V maximum వస్తుంది, స్క్రూ రొటేట్ చేసేటప్పుడు మినిమం పొజిషన్ తీసుకెళ్తే V minimum అనేది వస్తుంది. సో we already know the formula V maximum by V minimum, that will be tells about the VSWR. Okay, that's why you can calculate the low VSWR measurement. Okay, so coming to the measurement of high VSWR. High VSWR ఎలా కనుక్కుంటామంటే S value అనేది greater than 10 value consideration తీసుకుంటే that is considered as a high VSWR. సో high VSWR అనేది సక్సెసివ్ మాక్సిమాస్, సక్సెసివ్ మినిమాస్ మీద కనుక్కుంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో D1 is successive maximum that will be obtained across the first point, and next successive maximum that is considered as a D2. ఓకేనా? మనం వేవ్ కంటిన్యూగా రొటేట్ అవుతున్నది, ఫస్ట్ మాక్సిమం వస్తుంది, నెక్స్ట్ ఏదైతే మళ్ళీ మాక్సిమం వస్తుందో దాన్ని సక్సెసివ్ మాక్సిమస్ కింద తీసుకుంటాం, లేదా మినిమాస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అదేంటంటే ఫస్ట్ మినిమం ఇక్కడ తీసుకుంటే D1 అనేది,
నెక్స్ట్ మినిమం ఎక్కడైతే వస్తుందో అది D2 అవుతుంది. ఓకేనా, మీకు ప్రాక్టికల్ చేయించేటప్పుడు తెలుస్తుంది. ఓకేనా, సో దిస్ మెథడ్ వీఆర్ యూజింగ్ ద s greater than 10 is a double minimum method. In this method, the probe is inserted to the depth where the minimum can be read without difficulty. Okay, the minimum will be read without difficulty. So the probe will be moving to the point where the power is twice the minimum. The power twice the minimum or maximum. The position is noted as a D1, and where it will be again moved to the twice the power point, then it is considered as a D2. Then we can consider that Vx is equal to square root of 2 into V minimum. Then VSWR will be calculated with a relation of high VSWR కనుక్కునేటప్పుడు S is equal to lambda z by pi into D2 minus D1. Lambda z by pi into D2 minus D1. ఇది మనకున్న జనరల్ ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములాని మనం హై VSWR కి కనుక్కుంటాం. ఓకే, సో టుడే మనం ఏం చెప్పుకున్నాం, మొత్తం మీద బెంచ్ సెటప్ చెప్పుకున్నాం. బెంచ్ సెటప్ అంటే ఏంటి, మనం ఏమేమి వస్తాయి, సోర్స్ వస్తుంది ఫస్ట్. ఓకేనా, సిగ్నల్ జనరేటర్ వస్తుంది. సిగ్నల్ జనరేటర్ మైక్రోవేవ్ సోర్స్ అంటాం. సిగ్నల్ జనరేటర్ ని ఐసోలేటర్, వేరియబుల్ అటెన్యూయేటర్, ఫ్రీక్వెన్సీ మీటర్, స్లాటెడ్ లైన్ సెక్షన్, క్రిస్టల్ డిటెక్టర్, మ్యాచ్డ్ టెర్మినల్ అండ్ VSWR మీటర్. VSWR మీటర్ తీసుకోవచ్చు, CRO తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ పాయింట్ దగ్గర. సో దిస్ ఇస్ ద బెంచ్ సెటప్ ఈ రోజు చెప్పుకున్న క్లాస్ లో. సో బెంచ్ సెటప్ 1 by 1 దేనికి యూజ్ చేస్తున్నాం, ఎగ్జాంపుల్ రాస్తాం. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం కనుక్కున్నాం, బోలోమీటర్ కనుక్కున్నాం, పవర్ మెజర్మెంట్. సో పవర్ మెజర్మెంట్ కి వచ్చేసరికి ఏంటంటే లో పవర్, హై పవర్, మాక్సిమం పవర్ అని తీసుకుంటాం. లో పవర్ కి వచ్చేసరికి బోలోమీటర్ అనేది తీసుకుంటాం. బోలోమీటర్ లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి, బారిస్టర్ అండ్ థర్మిస్టర్ అనేది. బారిస్టర్ వచ్చేసరికి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ తీసుకుంటాం, థర్మిస్టర్ వచ్చేసరికి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ తీసుకుంటాం. బోలోమీటర్ అనేది ఏంటంటే బ్యాలెన్స్డ్, అన్బ్యాలెన్స్డ్ కండిషన్ తీసుకొని మనం బ్రిడ్జ్ అనేది కన్సిడరేషన్ తీసుకుంటాం. ఆ విధంగా పవర్ అనేది మెజర్ చేస్తాం. ఓకేనా, అలానే ఎటెన్యూయేషన్. ఎటెన్యూయేషన్ కి వచ్చేసరికి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఎటెన్యూయేషన్స్ తీసుకుంటాం, రైస్ పవర్ మెజర్మెంట్, అలానే మనకి RF సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద VSWR. ఓకేనా, VSWR కి వచ్చేసరికి ఏంటంటే మనం 2 మెథడ్స్ యూజ్ చేస్తాం, లో VSWR, హై VSWR. 2 మెథడ్స్ అనేది మెజర్మెంట్ ఆఫ్ VSWR లో యూజ్ చేస్తాం. సో VSWR అనేది ఏంటంటే ఎనీ మిస్ మ్యాచ్ లోడ్ లీడ్స్ టు ద రిఫ్లెక్టెడ్ వేవ్స్ రిజల్ట్ ఇన్ ద స్టాండింగ్ వేవ్ along with the length of the line. The ratio of the maximum voltage to minimum voltage which will be gives the VSWR. So S is equal to V maximum by V minimum, that is equal to 1 plus rho by 1 minus rho. Rho అనేది reflection coefficient. So that is the representation. Okay na? So measurement of VSWR అనేది ఈ విధంగా కనుక్కుంటాం, లో VSWR, హై VSWR. ఓకేనా, రేపు క్లాస్ లో అదర్ పారామీటర్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, కంపల్సరీగా అందరూ ఏ రోజుతో ఆ రోజు చదవండి. రివైజ్ అనేది కంపల్సరీగా 6th యూనిట్ అనేది అందరూ ప్రిపేర్ అవ్వాల్సిందే. డైరెక్ట్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.